హాయ్ లర్నింగ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో మనం ఈడియమ్స్ గురించి నేర్చుకుందాం. ఒక లిటరల్ మీనింగ్ కాకుండా వాటికంటూ ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చేవే ఈడియమ్స్. మీరు ఎప్పుడైనా ఒక ఈడియం చదివినప్పుడు దాని యొక్క లిటరల్ మీనింగ్ వెతకొద్దండి. ఇప్పుడు మీరు ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీలో ఒక సీన్లో హీరోయిన్ని బయటికి వెళ్దామని చెప్పి ఇద్దరు బయటికి వస్తారు. వచ్చి హీరోయిన్ బైక్ ఎక్కుతూ సడన్గా తను బైక్ దిగేసి హోల్డ్ యువర్ హార్సెస్ అని చెప్పి లోపలికి వెళ్తుంది. అప్పుడు మీ థింకింగ్ ఏంటి? హోల్డ్ యువర్ హార్సెస్ అంటే హోల్డ్ అంటే పట్టుకో, యువర్ అంటే నీ, హార్సెస్ అంటే గుర్రాలు. పట్టుకో నీ గుర్రాలు ఏంటి అని థింక్ చేస్తారు కదా. అంటే హోల్డ్ యువర్ హార్సెస్ అంటే దానికి ఒక ఈడియమాటిక్ మీనింగ్ ఉందండి. ఒక్క నిమిషం ఆగు లేదా వెయిట్ చెయ్యి అని దీని అర్థం వస్తుంది. అలాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా మనకి అర్థం అవ్వాలి అని అంటే ఇలాంటి ఈడియమ్స్ అనేవి ఉపయోగపడతాయి. సో దీని ద్వారా మీకేం అర్థమైంది అంటే లిటరల్ మీనింగ్ అనేది, ఆ వర్డ్ యొక్క మీనింగ్ అనేది మనం సెర్చ్ చేయకూడదు. ఈడియమ్స్లో ఏంటంటే వాటికంటూ ఒక ప్రత్యేకమైన అర్థం అనేది ఉంటుంది. సో టుడే వీడియోలో కొన్ని ఈడియమ్స్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ అవర్ ఫస్ట్ ఈడియం, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఏదైనా పని చాలా అరుదుగా జరిగిన సందర్భాలలో ఈ ఈడియంని యూజ్ చేస్తాం మనం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. హరిత కమ్స్ టు కాలేజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. హరిత చాలా అరుదుగా కాలేజ్కి వస్తుందంట. అంటే ఆమె డైలీ రాదు, చాలా అరుదుగా వస్తుంది. అందుకని ఈ వన్స్ అనే బ్లూ మూన్ అనే ఈడియంని యూజ్ చేసాం ఇక్కడ. హీ ప్లేస్ క్రికెట్ విత్ అస్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అతను చాలా అరుదుగా మాతో క్రికెట్ ఆడతాడు. మై పేరెంట్స్ గో అవుట్ ఫర్ డిన్నర్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మా అమ్మా నాన్నలు చాలా అరుదుగా డిన్నర్కి బయటకు వెళ్తారు. నెక్స్ట్ ఈడియం కాక్ అండ్ బుల్ స్టోరీస్. అంటే కట్టు కథలు చెప్పకు అని చెప్తాం కదా, అలాంటి సందర్భాలలో ఇది యూస్ చేస్తాము ఈడియం. సో ఇప్పుడు సెంటెన్స్లో యూస్ చేద్దాం. డోంట్ బిలీవ్ హర్ కాక్ అండ్ బుల్ స్టోరీ. ఆమె చెప్పిన కట్టుకథలు నమ్మకు. హీ టోల్డ్ మీ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ అబౌట్ మిస్సింగ్ ద బస్. అతను బస్ మిస్ అయినందున కట్టుకథ చెప్పాడు. ఐ నో ఇట్స్ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ. నాకు తెలుసు ఇది కట్టుకథ అని. నెక్స్ట్ ఈడియం యాన్ ఆర్మండ్ లెగ్. అంటే దీని అర్థం ఏంటంటే చాలా ఖరీదైన, అంటే ఖరీదైనది, ఏదైనా ఖరీదైనది అని చెప్తుంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఈ ఈడియంని యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ అన్ ఆర్మండ్ లెగ్. అంటే డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా ఖరీదైనది అని చెప్తున్నాం. హర్ వెడ్డింగ్ డ్రెస్ కాస్ట్ అన్ ఆర్మండ్ లెగ్. ఆమె పెళ్లి దుస్తులు చాలా ఖరీదైనవి. అండ్ మీరు కూడా ఈ ఈడియమ్స్ని ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం కొంచెం టచ్లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.